బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దీపావళి రోజు నరకాసుర వధ. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్లలో ఎక్కడ చూసినా కానీ ఇదే టైటిల్ అయితే కనిపిస్తుంది. సో మరి ఎవరు ఈ నరకాసురుడు, ఎవరు వధించారంటే ఆ నరకాసురుడి పేరే రియాజ్. ఇతను ఒక గజ దొంగ. మామూలుగా బైక్స్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, బంగారం దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇతని పైన 40కి పైగా కేసులు ఉన్నాయి. దాంట్లో కొన్ని మర్డర్ కేసుకు సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయట. సో మొన్న ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ ఇతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయే టైంలో సో వాని దగ్గర ఉన్న ఒక కత్తితోని విచక్షణ రహితంగా ఆ కానిస్టేబుల్ ను ఒడిచిండు. సో ఎట్లా అంటే తీవ్రంగా మొత్తం రక్తస్రావం అయిపోయిన తర్వాత పోలీసుని అక్కడ పడేసి వీడు వేరేటోని బండెక్కి పారిపోయాడు. సో పారిపోయిన తర్వాత ఈ ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సో ఆ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. సో మొత్తం మీద నిన్న ఆదివారం రోజు ఇతను ఒక ప్లేస్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పటికే ఒక లారీ, అంటే ఏదైతే పాడుపడినటువంటి ఒక లారీ క్యాబిన్ లో దాక్కున్నటువంటి ఈ రియాజ్ అనే గజ దొంగ ఈతన పారిపోవడానికి ప్రయత్నం చేసిండు. ఆ పారిపోయే ప్రయత్నం చేసిన టైంలో అక్కడున్న ఒక స్థానికుడు, ఒక వ్యక్తి ఏం చేసిండంటే సో వీడిని ఇప్పటికైనా వట్టియాలి రబై వీడియో బట్టి ఎప్పటికున్న జనం అందరికీ ఇబ్బంది అని చెప్పి ఒక సాహసం చేసిండు. ఆసిఫ్ అనే వ్యక్తి సాహసం చేసి వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడానికి ట్రై చేసిండు. కాకపోతే ఇక రౌడీ షీటరు గజ దొంగలు అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆయుధాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాని దగ్గర ఇప్పటికీ ఉన్నటువంటి ఆయుధంతో మళ్ళా ఈ ఆసిఫ్ అనే వ్యక్తి మీద కూడా దాడి చేసిండు. ఎట్లయితే కానిస్టేబుల్ ఓడిచిండో సేమ్ ఇతని మీద అట్నే దాడి చేస్తే పాపం ఆయన చేతికి మొత్తం గాయాలు అయిపోయినాయి. సో అదే టైంకి అక్కడికి టైంకు చేరుకున్నటువంటి పోలీసులు మామూలుగా తాళ్లతోని ఒక వల వేసి మరి వాన్ని పట్టుకున్నారు. అయితే ఈ నిన్న పట్టుకున్నారు. ఈ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. సో నిన్ననే ఎన్కౌంటర్ చేసినా నిన్న నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ జరిగింది ఏంటంటే నిన్న పట్టుకున్న తర్వాత ఆల్రెడీ రియాజ్కును అక్కడ ఉన్న స్థానికుడు ఆసిఫ్ కు ఇట్లా జరిగినాయి, తోపులాట జరిగింది. వాళ్ళు ఒకరి మీద కూడా దాడి చేసుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఇద్దరికి గాయాలైనాయి. సో ఈ రియాజ్ను అక్కడ హాస్పిటల్కి తీసుకుపోయి కొంచెం ట్రీట్మెంట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకుపోదామని పోలీసులు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే మనోడు ఈ విలను హీరోయిజం చేసి తప్పించుకుందామని చూసిండు. అంటే పోలీసులు చెప్తున్నాను ప్రకారం. సో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు రివాల్వర్ లాక్కునే ప్రయత్నం చేసిండు అని. సో ఇప్పటికే ఆల్రెడీ ఒక పోలీస్ మీద దాడి చేసి చంపేసిండు. అక్కడ స్థానికుడి పైన దాడి చేసి ఆయన్ని చంపబోయిండు. ఇప్పుడు పోలీసు తుపాకీ కూడా గుంజుకుంటుండు. ఒకవేళ వాని చేతులకు తుపాకీ పోతే ఎంతమందిని చంపుతాడో అని భయంతో అక్కడ ఉన్న ఇంకొక పోలీసు అధికారి అతని పైన కాల్పులు చేసి చంపేసినట్టు, అంటే కాల్పులు జరిపినట్టు. ఆ కాల్పుల్లో ఈ రియాజ్ అనే నరకాసురుడు చచ్చిపోయినట్టయితే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంది ఈ ఎన్కౌంటర్ పట్ల? సో దీన్ని ఎన్కౌంటర్ అనాలా లేదా అనేది చాలా మంది రకరకాలుగా అంటారు. ఎందుకంటే అక్కడ ఆయన దాడి చేసే ప్రయత్నం చేస్తుండు కాబట్టి మేము కాల్పులు జరపడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో అది ఎట్లా అర్థం చేసుకునే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది కాబట్టి సో దీనిపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం.